మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. బంగాళాఖాతానికి మేమే గార్డియన్స్ అంటూ కూడా యూనస్ మాట్లాడుతూ ఉన్నాడు. పాకిస్తాన్తో ఉద్రిక్తతల సమయంలో బంగ్లాదేశ్ చేసిన కుట్రపూరితానికి మోసపు పనులకు భారత్ బంగ్లాదేశ్పై ఆంక్షలు విధించింది. బంగ్లాదేశ్ భారత భూభాగం పైనుంచి చేసే సరుకు రవాణాకు సంబంధించి కొన్ని ఆంక్షలు విధించింది. భారత భూభాగం నుంచి సరుకు రవాణా చేయడానికి ఉన్న అవకాశాలను నిషేధించింది, రద్దు చేసింది. దీంతో బంగ్లాదేశ్ కొన్ని చర్యలకు దిగుతోంది. భారత కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంటూ వెళుతోంది. భారత్తో టగ్బోట్ల తయారీకి 180 కోట్ల రూపాయలు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. టగ్బోట్ల నిర్మాణం కోసం GRSE కంపెనీతో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ ఈ కంపెనీతో చేసుకున్న 180 కోట్ల రూపాయల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లుగా ప్రకటించింది. భారత్ బంగ్లాదేశ్పై విధించిన ఆంక్షల నేపథ్యంలో భారత కంపెనీలతో బంగ్లాదేశ్ చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటూ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ భారీ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లుగా యూనస్ ప్రకటించాడు. ఈ టగ్బోట్లు అనేవి ఓడలను నెట్టడానికి సాల్వేజ్ ఆపరేషన్స్కు టగ్బోట్లను ఉపయోగిస్తూ ఉంటారు. ఆ టగ్బోట్ల నిర్మాణానికి సంబంధించి 180 కోట్ల రూపాయల ఒప్పందాన్ని GRSE లిమిటెడ్తో బంగ్లాదేశ్ కుదుర్చుకుంది. ఇప్పుడు ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టుగా ప్రకటించింది. బంగ్లాదేశ్ ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టుగా ప్రకటించింది అనే విషయాన్ని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ సెబీకి తెలియజేసింది. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు ఈ విషయాన్ని తెలియజేసింది. ఆ లెటర్ని ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్నారు. క్యాన్సిలేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అన్ అడ్వాన్స్డ్ ఓషన్ గోయింగ్ టగ్ అంటూ ఆ సబ్జెక్ట్తో రాసినటువంటి లెటర్ ఇది. జూలై 1, 2024 తారీఖున ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది బంగ్లాదేశ్. 2024 జూలై 1న కుదుర్చుకున్న ఈ ఒప్పందాన్ని 21 మే నాడు రద్దు చేసుకుంది. 21 మే తేదీన సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి ఈ GRSE కంపెనీ తెలియజేసింది. ఆ లెటర్ను కూడా ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, బంగ్లాదేశ్ తీసుకుంటున్న నిర్ణయాన్ని ఎలా చూడాలి? భారత కంపెనీలతో కుదుర్చుకున్న ఈ భారీ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టుగా బంగ్లాదేశ్ ప్రకటించింది. ఆ విషయాన్ని ఈ కంపెనీ సెబీకి కూడా తెలియజేసింది ఈ లెటర్లో. ఆ లెటర్ కూడా RTV దగ్గర ఉంది. సో బంగ్లాదేశ్ తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని ఎలా చూడాలి? ఇప్పటికే పాకిస్తాన్కి చైనాకి దగ్గర అవుతుంది. పాకిస్తాన్కి చైనాకి మనకి సిలిగురి దగ్గరలో బంగ్లాదేశ్లో ఒక ఎయిర్ బేస్ నిర్మాణానికి ఒప్పందాన్ని కుదుర్చుకుంటూ ఉంది. సో ఇప్పుడు భారత్తో తీసుకున్న ఈ ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంది. ఎలా చూడాలి దీన్ని? ఎగ్జాక్ట్లీ, చాలా వేగంగా పరిణామాలు మారుతూ ఉన్నాయి బంగ్లాదేశ్లో. షేక్ హసీనా ఎప్పుడైతే దిగిపోయారో, ఆమె ప్రాణరక్షణ కోసం దేశం విడిచి వెళ్ళారో, అప్పటి నుంచి యూనిస్ తాత్కాలిక ప్రధానిగా కొనసాగుతున్నారు. ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిణామాలు చాలా వేగంగా మారుతూ భారతదేశంతో దౌత్యపరమైనటువంటి సంబంధాలు దెబ్బతీస్తూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకవైపు చైనాకు దగ్గరవుతున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. రీసెంట్గానే చైనాతో $21 బిలియన్ సంబంధించిన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు యూనిస్. తర్వాత అక్కడ ఒక కీలకమైన ప్రకటన చేశారు. మన ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయం పైన పదే ప్రకటనలు చేస్తూ ఉన్నారు భారత్కు వ్యతిరేకంగా. రీసెంట్గా పాకిస్తాన్తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆయన వైఖరి మరింత మారింది. ఈ రక్షణ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. దాదాపు 180 కోట్లకు సంబంధించినటువంటి ఒప్పందాన్ని టగ్బోట్లు GRSEకి సంబంధించిన ఈ నిర్మాణం రక్షణ వ్యవస్థలో మునిగిపోయిన బోట్లను వెలికి తీసేటువంటి పరిస్థితి, దాదాపు ఆగిపోయిన నౌకలను తీసుకెళ్లేటువంటి కాంట్రాక్ట్ ఇది. దాన్ని రద్దు చేస్తూ స్టాక్ ఎక్స్చేంజ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పటికే భారత్ కూడా ప్రతిచర్యలు ప్రారంభించింది యూనస్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల. ఎందుకంటే యూనస్ ఆయన తాత్కాలిక ప్రధానిగా నియమమైన తర్వాత బంగ్లాదేశ్లో పేట్రేగినటువంటి అల్లర్లలో తీవ్రంగా అక్కడ ఉన్నటువంటి హిందువులను టార్గెట్ చేస్తూ హిందువుల ఇళ్లను గుర్తించి తగలబెట్టి వారిని అనేక ఇబ్బందులకు గురి చేసినటువంటి సంఘటన ప్రపంచం అంతా చూసినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి భారత్కు సప్లై అయ్యేటువంటి వారికి సంబంధించినటువంటి చేతితో తయారు చేసినటువంటి వస్తువులు కానీ, తర్వాత అక్కడ నుంచి ఎగుమతి చేయాలనుకున్నటువంటి వస్తువులు అన్నిటి కూడా రద్దు చేసుకుంది భారత్. భూమార్గంలో వచ్చేటువంటి అన్ని మార్గాలను మూసివేస్తూ వారితో ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం జరిగింది. సో భారత్ అనుమతి లేకుండా బంగ్లాదేశ్ నుంచి ఒక్క సరుకు కూడా ఇండియాకి వచ్చేటువంటి అవకాశం లేదు. మొత్తం బంగ్లాదేశ్కి సంబంధించిన రెవెన్యూలో
45% రెవెన్యూ భారత్కు వాళ్ళు ఎగుమతి చేసేటువంటి వస్తువుల ద్వారానే వారికి రెవెన్యూ వస్తూ ఉంది. సో దానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం భారత్ కూడా చేస్తూ ఉంది. సో యూనిస్ చర్యలు మరింత అంటే చైనా పాకిస్తాన్ నిర్ణయాలలాగా ఆయన నిర్ణయాలు ఉంటున్నాయి. అసలు భారత్కు బంగ్లాదేశ్కి అంతా ఉద్రిక్త పరిస్థితులు లేనటువంటి సిచ్యువేషన్. చాలా మొన్నటి వరకు హసీనా ఉన్నంత వరకు స్నేహపూర్వకంగా ఉన్నటువంటి దేశం ఒక్కసారిగా యూనిస్ రాగానే వ్యతిరేకంగా మారిపోయినటువంటి పరిస్థితి. యూనస్ ఇస్లామిక్ సంబంధించినటువంటి భావాలతో ఆయన ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అందులో భాగంగానే పాకిస్తాన్కు మద్దతు తెలుపుతున్నారు. మొన్నటి వరకు పాకిస్తాన్ బంగ్లాదేశ్కి శత్రువు, ఈరోజు మనకు శత్రువైనటువంటి పాకిస్తాన్ బంగ్లాదేశ్కి. కానీ మధు, యూనస్ ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకున్నాడు అనుకోవాలి. ఇప్పటికే యూనస్ పై బంగ్లాదేశ్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. వాళ్ళ ఆర్మీ చీఫ్ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాడు. ఎన్నికలు పెట్టడం లేదు, యూనస్ దిగిపోవాలంటూ కోరుతూ ఉన్నాడు. కానీ యూనస్ మాత్రం ఇప్పుడు భారత వ్యతిరేక చర్యలకు దిగుతూ ఉన్నాడు. అందుకే బహుశా ఎన్నికలు కూడా నిర్వహించడం సాధ్యమైనంత వరకు భారత వ్యతిరేక చర్యలు ఈ యూనస్ హయాంలో తీసుకోవాలి, వాటిని కంప్లీట్ చేయాలని భావిస్తూ ఉన్నట్టున్నాడు. అందుకే బంగ్లాదేశ్లో ఎన్నికలు కూడా నిర్వహించట్లేదు అనే చర్చ కూడా జరుగుతోంది. ఎగ్జాక్ట్లీ, ఆల్రెడీ అక్కడ అసంతృప్తి ఉంది ప్రజల నుంచి. స్టార్టింగ్లో వారందరినీ డైవర్ట్ చేసేలాగా, కాస్త ఉద్రిక్తపరిచేలా వాళ్ళకి అలాంటి మెసేజ్ ఇచ్చారు. వారంతా కూడా దాడులు చేశారు. హసీనా పార్టీకి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఆమె కార్యాలయాలపై కావచ్చు, అక్కడ ప్రజలు దాడి చేశారు. కానీ తక్కువ సమయంలోనే రియలైజ్ అయ్యారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా. యూనస్ తీసుకున్న నిర్ణయాలతో బంగ్లాదేశ్ పురోగమనం దిశగా వెళ్తూ ఉంది, తీవ్ర ఆర్థిక సంక్షోభం తలెత్తే పరిస్థితి ఉంది అనేటువంటిది గుర్తించిన తర్వాత యూనస్ నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ నేపథ్యంలో భారత్ దౌత్యపరంగా కూడా కాస్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పోతూ ఉంది. అక్కడి నుంచి వచ్చేటువంటి దిగుమతులను నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే చైనా పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్తో భారత్తో దూరం పెంచుకునే ప్రయత్నం యూనస్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. త్వరలోనే ఆయన రాజీనామా చేయనున్నారు. ఆయన ప్లేస్లో కొత్త వారికి అవకాశం దక్కనుంది, లేదంటే ఎన్నికలు జరిగే పరిస్థితుల కోసం ఆర్మీ ప్రయత్నం చేస్తుంది అనేటువంటి చర్చలు కూడా కొనసాగుతున్నాయి. ఇంకా మిగతా పార్టీలు కూడా యూనిస్ నిర్ణయాలని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంతకంటే ముందుగానే త్వరితగతిన భారత్తో ఒప్పందాలను రద్దు చేసుకొని దీర్ఘకాలికమైనటువంటి శత్రుత్వాన్ని, ఆ దూరాన్ని పెంచే ప్రయత్నం యూనిస్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే 180 కోట్ల ఈ ప్రాజెక్టు రద్దు చేసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. రైట్ మధు, బంగ్లాదేశ్ భారత వ్యతిరేక నిర్ణయాలను తీసుకోవడంలో ఇంకా ముందుకు వెళుతూ ఉన్నట్టే కనిపిస్తోంది. భారత కంపెనీతో చేసుకున్న 180 కోట్ల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లుగా బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు యూనస్ ప్రకటించాడు. గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాం, పాకిస్తాన్తో ఉద్రిక్తతల సమయంలో కూడా చైనా వెళ్ళి మరి కొన్ని కారుకూతలు కూసొచ్చాడు. మన ఈశాన్య రాష్ట్రాల గురించి, ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకుంటామనే విధంగా మాట్లాడొచ్చాడు. అంతేకాదు బంగాళాఖాతానికి మేమే గార్డియన్స్ అంటూ కూడా మాట్లాడాడు. ఇప్పుడు భారత కంపెనీతో చేసుకున్న ఒక ఒప్పందాన్ని రద్దు చేసుకుంటూ కూడా నిర్ణయం తీసుకున్నాడు. దీనికి కూడా కారణం బంగ్లాదేశ్పై మనం ఇప్పటికే కొన్ని ఆంక్షలు కూడా విధించాం. చైనాకు పాకిస్తాన్కు మేలు చేసే పనులు బంగ్లాదేశ్ చేస్తూ ఉంది. ఇప్పుడు చైనాతోనూ పాకిస్తాన్తోనూ చేతులు కలిపి మన సిలిగురికి దగ్గరలో ఒక ఎయిర్ బేస్ నిర్మాణానికి వాళ్ళకి అనుమతులు కూడా ఇస్తూ ఉన్నాడు. అంతేకాదు ఈశాన్య రాష్ట్రాలను ఇబ్బంది పెట్టే చర్యలకు అటు పాకిస్తాన్తో ఇటు చైనాతో చేతులు కలుపుతున్నాడు యూనస్. ఈ నేపథ్యంలో మనం బంగ్లాదేశ్పై కొన్ని